ఒక దట్టమైన అడవిలో గజరాజు అని పిలువబడే ఒక పెద్ద ఏనుగు ఉండేది. అది చాలా బలమైనది, దానికి అడవిలోని జంతువులన్నీ గౌరవం ఇచ్చేవి. గజరాజు చాలా మంచి మనసున్నది, ఎప్పుడూ ఇతరులకు సహాయం చేయడానికి ముందుండేది. దానికి అడవిలో ఒక మంచినీటి చెరువు పక్కన నివసించడం చాలా ఇష్టం. అయితే ఒకరోజు వేటగాళ్లు అడవిలోకి ప్రవేశించారు. వారి దృష్టి గజరాజు భారీ శరీరం, దాని విలువైన దంతాలపై పడింది. వారు గజరాజును పట్టుకోవడానికి ఒక పథకం వేశారు. చెరువు దగ్గరే ఒక పెద్ద గుంత తవ్వి దానిపై ఆకులు, కొమ్మలతో కప్పారు. 900803 పాపం, గజరాజుకు ఆ ప్రమాదం గురించి తెలియదు. అది ప్రతిరోజులాగే నీరు తాగడానికి చెరువు దగ్గరకు వెళ్తుండగా అనుకోకుండా ఆ గుంతలో పడిపోయింది. దాని భారీ శరీరం గుంతలో ఇరుక్కుపోయింది. అది బయటపడటానికి ఎంత ప్రయత్నించినా కుదరలేదు. దాని శక్తివంతమైన తొండం, కాళ్లతో అది మట్టిని తవ్వింది, కాని లాభం లేకపోయింది. గజరాజు పడిన శబ్దం విని అడవిలోని ఇతర జంతువులు అక్కడికి వచ్చాయి. చిరుతపులులు, కోతులు, జింకలు అన్నీ గుంతలో ఇరుక్కున్న గజరాజును చూసి బాధపడ్డాయి. దాన్ని ఎలా బయటకు తీయాలో వారికి తెలియదు. జంతువులన్నీ కలిసి దాన్ని రక్షించడానికి ప్రయత్నించాయి, కాని అవి గజరాజును పైకి లాగేంత బలంగా లేవు. కనిపించాయి. దానికి తన చావు దగ్గర పడిందని అర్థమైంది. అది తన ప్రియమైన అడవిని, తన స్నేహితులను వదిలి వెళ్లాల్సి వస్తుందని తలచుకుని బాధపడింది. వేటగాళ్లు వచ్చే సమయం దగ్గర పడుతోందని జంతువులు భయపడ్డాయి. చివరికి జంతువులన్నీ ఏమీ చేయలేక గుండెలు పగిలేలా ఏడుస్తూ అక్కడి నుండి వెళ్లిపోయాయి. గజరాజు ఒంటరిగా ఆ గుంతలో ఉండిపోయింది. చీకటి పడుతోంది. అది తన గత జీవితాన్ని గుర్తు చేసుకుంటూ తన చివరి శ్వాసను నిశ్శబ్దంగా విడిచింది. అడవిలో ఒక గొప్ప జీవి, అందరి మన్ననలు పొందిన గజరాజు, ఎవరికీ తెలియని విషాదకరమైన మరణాన్ని పొందింది. ఆ అడవిలో ఒక భారీ ఏనుగు లేని లోటు ఎప్పటికీ తీరనిదిగా మిగిలిపోయింది.